చేస్తా ఉన్నారు. మనం అందరం కూడా అంటే ఈరోజు విషయాలు వస్తా ఉన్నాయి, మన ఫోన్లో కూడా అందరికి రిప్లై చెప్తా ఉన్నాం, థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం, అన్ని కూడా వాళ్ళకు మనం చెప్తా ఉన్నాం కదా. సో ఈరోజు మహిళా దినోత్సవం అంటే జనరల్ గా మనం ఏమనుకుంటున్నాము, సో మహిళలు ఒక మహిళ అనగానే మన హిందూ ధర్మం ప్రకారం కానీ మన సనాతన ధర్మం ప్రకారం కూడా ఒక శక్తి స్వరూపం లాగా మనం భావిస్తాము. ఇది కేవలం ఒక లింగ భేదం లాగా ఆలోచించం. ఇది పూర్తిగా ఒక డిఫరెంట్ ఫామ్, ప్రకృతి నుంచి వచ్చిన దాంట్లో మహిళ అనేది ఒక శక్తికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి మనం అందరం కూడా అంటే మహిళలు అందరూ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మహిళ అనగానే నేను ఏదో అల్పురాన్ని కాదు, నేను ఒక నిజమైనటువంటి బలానికి చిహ్నాన్ని, ఒక శక్తికి చిహ్నాన్ని అనే విషయాన్ని మనం ఎప్పటికి కూడా మర్చిపోవాలి. దాంతోపాటు ఈరోజు ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కానీ, ఒక కార్యక్రమాన్ని చేయడంలో కానీ, ప్రతి అంశంలో కూడా మహిళలే ముందుండవలసినటువంటి అవసరం చాలా చాలా ఉంది. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. అంతే తప్ప ఇంటికి దీపం ఇంకేదో వస్తువులను, పెద్ద బంగ్లాను, పెద్ద కారును, ధనాన్ని, సంపదలను ఎప్పటికీ ఎవరు కూడా చెప్పరు. ఎందుకు అంటే ఒక మహిళ కనుక కరెక్ట్ గా అంటే ఒక సమర్థవంతమైనటువంటి మహిళ ఉంటే ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అది ముందుకు వెళ్ళగలుగుతుంది, కొనసాగదు. దాంతోపాటు ఒక రంగంలో అభివృద్ధి చెందాలన్నా, ఇంకే దిశలో ముందుకు వెళ్ళాలన్నది మహిళ అనేది కుటుంబానికి వెన్నుముక లాగా అని చెప్పాలి. దేశానికి కూడా ఒక వెన్నుముక లాంటి. ఎందుకంటే ప్రతి దేవుడైనా కానీ అమ్మ కడుపులోనే పుట్టాలి అనేటువంటి ఒక సామెత మనం అందరం కూడా విని ఉంటాం బహుశా. కాబట్టి ఈ మహిళను అంటే మీరందరూ కూడా మహిళలే కాబట్టి ఆ ఆ శక్తిని వాటిని మనం చాలా ఫీల్ కావాల్సినటువంటి చాలా అవసరం ఉంది. ఇందులో జస్ట్ ఒకసారి కామెంట్ చేయండి, ఎవరైనా చాట్ లో పెట్టండి. అంటే మహిళ అంటే ఎనర్జీ అని ఫీల్ అయ్యే వాళ్ళు ఒకసారి చాట్ బాక్స్ లో జస్ట్ ఎనర్జీ అని చెప్పేసి టైప్ చేయండి. అంటే ఎవరైతే మేము పవర్ఫుల్ అనుకుంటారో, ఎనర్జీ అనుకుంటారో అట్లాంటి వాళ్ళు కంపల్సరీ దాంట్లో టైప్ చేయండి. ముఖ్యంగా ఈరోజు చూస్తున్నట్లయితే మహిళల పట్ల అంటే రకరకాల భావనలు వస్తూ ఉన్నాయి. ఏమని వస్తున్నాయి అంటే, మహిళ అంటే మాకు ఫ్రీడమ్ కావాలను, లేకుంటే మేము సపరేట్ గా ఉండాలను, ఇలాంటి భావనలో అంటే ఈ పాశ్చాత్య ధోరణి అంతా కూడా. కాకపోతే ఏంటంటే సనాతన ధర్మము, భారతీయ విలువల్లో ప్రతి చోట మహిళను మనం ఏదైనా పురాణాల్లో చూసినప్పటికీ కూడా పురుషులు కూడా చేయలేదు విఫలమైనటువంటి సందర్భాల్లో మహిళలు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఒక మహిళని మర్దించడంలో కానీ, సంవరించడంలో కానీ అనేకమైనటువంటి అంశాల లోపల కూడా మహిళ ఆదిశక్తి రూపంలోకి అవతరించి ఆ పెద్ద పెద్ద సమస్యల్ని పరిష్కరించినటువంటి సందర్భాలు అనేకమైనటువంటి కోపంలో మనం చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మహిళ ఎప్పుడైతే తన శక్తిని తను గుర్తుంచుకోవాలి, అలాంటి సందర్భాన్ని మనం నిరంతరం నెమరు వేస్తూ ఉండాలి. అమ్మవారి స్వరూపాన్ని చూసినప్పుడు కూడా తనలో తాను ఆ శక్తికి తనొక ప్రతిరూపంగా మాత్రమే మనం ఆరాధిస్తూ ఉంటాం. మనలో ఉన్నటువంటి శక్తిని ఆమె రూపంలో మనం ఆరాధిస్తూ ఉంటాం. అంతే తప్ప దాన్ని ఒక విగ్రహం లాగా అనుకొని అది ఇంకెక్కడి నుంచి వచ్చిందన్నట్టు కాకుండా మనలో ఉన్నటువంటి శక్తికే అమ్మవారి చిహ్నంగా మనం భావించినప్పుడు నిజమైనటువంటి ఆరాధన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం అనేకమైనటువంటి అసమానతలు కానీ, బలహీనతలు కానీ వాటన్నిటిని కూడా మనం పక్కన పెట్టి ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం ఇంకా విజయాన్ని పొందగలుగుతాం. సాధారణంగా మహిళల్లో ఉండేటువంటి ఒక పరిస్థితి ఏముంటుందంటే, పెళ్లి వయసు రాగానే, పెళ్లి అయిపోయిన తర్వాత కొందరు ఫ్యామిలీ కనుక బలంగా ఉన్నట్లయితే, భర్త ఆర్థికంగా అన్ని స్థిరంగా ఉన్న వాళ్ళు ఏమైంటారంటే నిదానంగా కుటుంబానికి మాత్రమే పరిమితం అవుతూ ఒక సాధారణమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోతా ఉంటాం. నిజంగా చెప్పాలంటే ఒక కుటుంబ జీవితం కూడా చాలా చాలా గొప్పదైనటువంటి జీవితం. ఎందుకంటే ఒక కుటుంబాన్ని కలిగించడం అనేది చాలా అత్యంత పెద్ద పని.
ఎందుకంటే ఎంత సంపద ఉన్నప్పటికీ, ఎన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా కుటుంబం ఈరోజు సమాజంలో ఒక వ్యక్తికి గానీ, ఒక కుటుంబానికి విలువ ఉంది అంటే అక్కడ ఉండేటువంటి ఆ కుటుంబ పద్ధతులు గానీ, కుటుంబ పిల్లల్లో 7 వస్తున్నటువంటి ఒక గృహిణి కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది. తను ఒక గొప్పగా చెప్పుకోవచ్చు. అందునుంచి ఈ మధ్య ఆ పదం కూడా మారింది. చాలా మంది హౌస్ వైఫ్ అని నేను చెప్పేవాళ్ళు. ఇప్పుడు హోమ్ మేకర్ అని చెప్తున్నారు. సో ఆ రకంగా కూడా మనకు పరివర్తన రావడం జరిగింది. పదాల్లో నుంచి ప్రతి విషయంలో కూడా. కాబట్టి ఈరోజు ఆహ్, కుటుంబాన్ని ఒక సభ్యమైనటువంటి దిశలో నడపడానికి పిల్లల చదువు విషయాలు గమనించుకోవడానికి, వాళ్ళకు ఒక కొత్త అలవాట్లు నేర్పించడానికి, ఒక సంస్కారాన్ని అందించడానికి, ఒక దేవాలయానికి వెళ్ళడం గానీ, ఆ పెద్దల్ని గౌరవించడం, ఆరోగ్య పరిరక్షణలో వాళ్ళు ఉదయమే మేల్కొలడం గానీ, కనీసం మనం భోజనం చేసేటువంటి విధానం నుంచి ప్రతి ఒక్క అంశం కూడా ఈరోజు తల్లి నేర్పించవలసినటువంటి అవసరం చాలా చాలా ఉంది. కాబట్టి మహిళలు శక్తివంతంగా తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఇంకా చాలా చాలా ఉంది. ఈరోజు పాశ్చాత్య సినిమాల ప్రభావం గానీ, సీరియళ్ల ప్రభావం గానీ, మహిళను ఒక విలన్ లాగా చూపించేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం సాధారణంగా చాలా చోట్ల. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా అంటే మనను మనం తెలవకుండానే ఒక చెడు ధోరణిలో చూపించేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. అర్థం లేనటువంటి విషయాల వైపు వెళ్ళడం జరుగుతా ఉంది. వాటన్నింటి నుంచి కూడా ఒక సభ్యమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి మహిళా నిర్మాణం అనేది బాగా కుంటుపడుతుంది అన్నట్టు చెప్పొచ్చు. అది సినిమా రంగం నుంచి కానివ్వండి, ఇంకా వేరే వేరే రంగాల నుంచి కానివ్వండి. ఆధునికత రావాలి, శాస్త్రీయత రావాలి, అభివృద్ధి జరగాలి. కానీ తన మూలాన్ని, తన మాతృత్వాన్ని, తన కర్తవ్యాన్ని ఎప్పుడు కూడా తక్కువగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు.